హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జూనియర్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఈరోజు మనం జరిగిన టెట్ ఎగ్జామ్స్లో అబ్జెక్షన్ పెట్టడానికి వీలుగా ఉన్న ఈవీఎస్ అండ్ బయాలజీ క్వశ్చన్స్ని కొన్ని మీకు చెప్తాను. సో మీరు అవి అబ్జెక్షన్ పెడితే మీకు మార్క్స్ అనేది మీకు యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఏవైతే అబ్జెక్షన్ పెట్టడానికి అవకాశం ఉన్న క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని మీకు డిస్ప్లే చేస్తాను. మీరు అవి అబ్జెక్షన్లో పెట్టండి. Thank you. In ruminants, the cellulose is digested by the bacteria in. మీకు ఆప్షన్ 4th వన్ అందనాళం అని ఇచ్చినట్టున్నాడు, బట్ దీని ఆన్సర్ రుమెన్. సో ఇది అబ్జెక్షన్ పెట్టండి. మీ క్వశ్చన్ పేపర్స్లో ఎన్నో క్వశ్చన్ చూసుకొని ఆన్సర్ ఈజ్ రుమెన్. నెక్స్ట్ వన్, ఏ షిఫ్ట్లో క్వశ్చన్ అనేది మీకు కింద కామెంట్స్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ పిన్ చేస్తాను. నెక్స్ట్ వన్, తరళీకరణం ఎమల్సిఫికేషన్ ద్వారా కొవ్వులను కొవ్వు ఆమ్లాలు మరియు గ్లిజరాల్గా మార్చడానికి ప్రేరేపించే జీర్ణరసం. ఆన్సర్ వచ్చేసి మీకు బెల్ జ్యూస్, పైచరసం. మీకు ఆప్షన్స్లో ఆంత్రరసం అని ఇచ్చినట్టున్నాడు, సో ఇది కూడా అబ్జెక్షన్లో పెట్టండి. ఇది డేట్ వచ్చేసి ఇది SGT వాళ్ళు క్వశ్చన్ 7th August. షిఫ్ట్ 2 అనుకుంటా. ఒకసారి 1 వాళ్ళు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. షిఫ్ట్ 1, 2 వాళ్ళు కూడా ఒకసారి చూసుకొని ఇది అబ్జెక్షన్లో పెట్టుకోండి. స్వపరాగ సంపర్కం ఇందులో జరుగును. ఇది ఆప్షన్ 4th వన్ బటాని కరెక్ట్ ఆన్సర్, బట్ మీరు రాంగ్ ఆప్షన్ పెడితే కొబ్బరి అబ్జెక్షన్లో పెట్టచ్చు. ఎందుకంటే దీంట్లో కోకోనట్లో మనకి బైసెక్షువల్ ఫ్లవర్స్ ఉంటాయి. సో ఈ కోకోనట్ మనకి అబ్జెక్షన్లో పెట్టుకోవచ్చు. ఇది కూడా SGT వాళ్ళదే 9th August షిఫ్ట్ 2 ఆఫ్టర్నూన్ సెషన్.